5 కామన్ థింగ్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ద ఓపీడీస్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ పూజిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, అక్కినేని ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. నెంబర్ 1, పేషెంట్స్ కామన్గా ఎక్కువగా ఫీమేల్సే వస్తారండి ఓపీడీకి, మేల్స్ రారు. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడం అంటే ఓన్లీ ఫీమేల్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ కాదు. 50% ఆఫ్ ద కేసెస్లో మేల్లో కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఓపీడీకి వచ్చినప్పుడు కపుల్స్ వస్తే వాళ్ళకి బెటర్ ఎవాల్యుయేషన్ కానీ బెటర్ ట్రీట్మెంట్ కానీ అందుతుంది. నెంబర్ 2, కామన్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 100% అని అడుగుతూ ఉంటారు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 100% ఎక్కడ ఉండదండి. అది మీకు 40 to 50% సక్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు జెనెటికల్గా మంచి ఎంబ్రియోని పెడితే అప్పుడు సక్సెస్ రేట్ 60% అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వాళ్ళు కామన్గా అడిగేది, సెక్స్ డిటర్మినేషన్ ఉంటుందా ఎంబ్రియోస్లో అని. 1994లో మనకు ఒక యాక్ట్ వచ్చిందండి, పీసీపీఎన్డీటీ యాక్ట్ అని. దాని ప్రకారం ఇండియాలో అయితే సెక్స్ డిటర్మినేషన్ అనేది స్కాన్ చేసినా మీకు చెప్పరు, నెక్స్ట్ ఎంబ్రియోస్లో కూడా మీకు చెప్పరు. నెంబర్ 4, తెచ్చుకునే డోనర్స్ అనేవాళ్ళు రిలేటివ్స్ని తీసుకురావచ్చా అని అడుగుతారు. డోనర్ ఎగ్స్ కానీ డోనర్ స్పర్మ్స్ కానీ మీకు కావాలంటే ఖచ్చితంగా ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవాలి. నెంబర్ 5, ఐవీఎఫ్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్కి అని అనుకుంటారు. ఐవీఎఫ్ అనేది అందరికీ అందుబాటు ధరలో ఉంటుందండి. అది ఇండికేషన్ ఉన్న వాళ్ళకే చేస్తాము.